హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివీళ్ళు. మీరంతా బాగుండాలి, అందులో మేము ఉండాలి. అందరికీ అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి సంక్రాంతికి మీకు చెప్పాను కదండి, వీడియోలో చెప్పాను, అలాగే గ్రూప్లో కూడా చెప్పాను. పండక్కి వెళ్ళిపోతున్నాం కాబట్టి ఒక్కసారి గార్డెన్ అంతా ఒకసారి చూసుకొని, అది పండక్కి వెళ్ళిపోతున్నాం కాబట్టి ఒకసారి అంత గార్డెన్ అంతా అలా చూసుకొని ఎలా ఉంది ఏంటి అనేది మీకు చూపించి, మరి గార్డెన్ ప్రక్షాళన అంతా కూడా చేసాము మా ప్రభా సాయంతో. అంతా కూడా ఫ్రెష్గా ఉన్నాయి, మొక్కలన్నీ కూడా ఫ్రెష్గా ఉన్నాయి. మరి ఈ ఫ్రెష్గా మరి మేము వచ్చేసరికి ఎలా ఉంటాయో మళ్ళీ చూడాలి, మా ప్రభ ఎలా ఉంచుతుందో చూడాలి. దానికి యాక్చువల్గా భయమే, అంటే ఎక్కడికైనా వెళ్తే మాకన్నా కేర్గా చూస్తుంది, ఎందుకంటే మేతరు ఏంటంటారా అని భయపడుతుంది. యాక్చువల్గా చాలా ఫ్రెష్గా ఉన్నాయి అన్నీ కూడా, మొత్తం అంతా కూడా ప్రక్షాళన చేసాము. మిద్దె తోట అంతా కూడా క్లీన్ చేయించాము, అలాగే మేము కూడా చేసాము. తర్వాత మా కింద ఉండే మొత్తం ఆకులు తొక్కులు అన్నీ కూడా తీసేసి అవన్నీ కూడా మనం డస్ట్బిన్లో వేసుకొని దాన్ని మనం కంపోస్ట్గా తయారు చేసుకుంటున్నాం. ఇక్కడ చూశారు కదా, ఇక్కడ నుంచి మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ మొక్కలన్నీ కూడా ఒకసారి అలా చూడండి, ఇవన్నీ కూడా చూడండి. ఎందుకంటే ఇది నేను ఎందుకు చూపిస్తున్నానంటే, చాలామంది మనం అప్పుడప్పుడు క్యాంప్స్ వెళ్తామండి. క్యాంప్స్ వెళ్ళి వచ్చేసరికి మొక్కలు అదే విధంగా ఉండాలి. పాడే అనుకోండి చాలా బాధ అనిపిస్తుంది, ఎందుకంటే మొక్కలు మనము మన పిల్లల కంటే ఎక్కువగా చూస్తాం మొక్కల్ని. ఆ మొక్కలు అనేవి పాడైతే మనకి చాలా బాధ అనిపిస్తుంది. ఎంతో ప్రేమగా పెంచుకుంటాం, దానికి ఎంతో మనం సేవ చేస్తాం. ఇవన్నీ చేసిన తర్వాత మొక్కలు పాడైతే కొద్దిగా బాధ అనిపిస్తుంది. అందుకు మనం ఏంటంటే ఈ మొక్కల్ని జాగ్రత్తగా చూసుకుంటూ, ముందు ఎరువు వేసుకుంటూ, ఆ మొక్కల్లో ఉండే చెత్త కూడా తీసేసి అన్నీ చేసుకొని వెళ్తే మనం వచ్చే ఒక 10 రోజులు 15 రోజులు అనుకోండి, అవి జాగ్రత్తగా ఉంటాయి, బాగుంటాయి అనమాట. ఇది చూసారా, ఇవన్నీ కూడా నీళ్ళలో ఉంచే మొక్కలు అనమాట. వీటిని కూడా చాలా జాగ్రత్త చూసుకోవాలి. చూడండి, ఇక్కడ సర్క్యులెన్సెస్, ఇవి వచ్చి డెకరేటివ్ ప్లాంట్స్, ఆర్నమెంటల్ ప్లాంట్స్, ఇవన్నీ కూడా చాలా స్మూత్ అనమాట. ఇవి చాలా చూడండి, ఇవన్నీ కూడా చూడండి, హ్యాంగింగ్స్ ఇవన్నీ చూడండి ఒకసారి, అవన్నీ మీకు చూపిస్తాను. ఇవన్నీ కూడా ఇవి కూడా చాలామంది అడుగుతున్నారండి నాకు. అయితే ఇవి ఎలా పంపించాలి అనేది నాకు కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంది. మీరు కూడా నాకు సలహా ఇవ్వండి ఈ వీడియోలో, అంటే ఎలా పంపిస్తే బాగుంటుంది అనేది. అలాగే మన గ్రూప్లో కూడా కొంతమంది సజెషన్ ఇవ్వండి ఎలా చేస్తే బాగుంటుంది అనేది. ఎందుకంటే డెకరేటివ్ ప్లాంట్స్ చాలా ఉన్నాయండి, ఆర్నమెంటల్ ప్లాంట్స్, అవి కూడా చాలామంది అడుగుతున్నారు. నిన్న ఒక మేడం గారు టీచర్ కూడా వచ్చారు, వారికి కూడా కొన్ని ఇవ్వడం జరిగింది. ఇలా ప్రత్యక్షంగా వస్తే మనకు ప్రాబ్లం ఉండదు, కానీ బై పోస్ట్ పంపించాలంటే అయితే కొంతమంది సజెస్ట్ చేశారండి, జిఫీ బ్యాగ్స్లో వేసి పంపిస్తే అవి బాగానే ఉంటాయని. అది ఇదివరకు కూడా నేను కొంతమందికి దొండపాతి పంపించేటప్పుడు దాన్ని ఏం చేశానంటే, ఒక పాలిథిన్ కవర్లో, కొద్దిగా కల్చర్ పాలిథిన్ కవర్లో నేను కొద్దిగా మట్టిని తీసుకొని పాదు తాలూకా కొమ్మలు స్టంప్స్ తీసుకొని అది ఒక తడిగుడ్డలో పెట్టి, అది దానిలో పెట్టి కవర్లో పెట్టి పంపించారు. చాలా సేఫ్గా వెళ్ళని చెప్పారు. సపోజ్ నెల్లూరు ఇంకేవో అనుకుంటాను నేను, చాలా చక్కగా వెళ్ళాయి. అలా కాకినాడ పంపించాను, బాగానే వెళ్ళాయి. అదేవిధంగా ఇది కూడా చేస్తే బాగుంటుందేమో అని అనుకుంటున్నాను. చాలామంది అడుగుతున్నారు. అయితే సంక్రాంతి తర్వాత ఏది పంపించినా సంక్రాంతి తర్వాతనండి, అది గమనించండి. మరి మామూలుగా పంపించకండి, ఎవరు కూడా అమౌంట్స్ కూడా వేయొద్దు. చూడండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో, ఇంత మంచి ఫ్లవర్స్ని వదిలి వెళ్ళడానికి చాలా చాలా బాధ అనిపిస్తుందండి. అంటే కరెక్ట్గా అన్నీ బాగున్నాయి. ఆ టైంలో మాకు ఈ క్యాంప్ అనేది పడింది, వెళ్ళక తప్పదు. వెళ్తే మనకి ఈ ఫీలింగ్స్ అనేవి అలా ఉంటాయండి, మరి తప్పదు. ఎలాగ చూసారు ఇక్కడ నేతిబీర ఎలా ఉన్నాయి చూడండి, నేతిబీర ఇంకా చక్కగా అయ్యాయండి. ఈసారి మీకు నేతిబీర విత్తనాలు కూడా ప్రతి ఒక్కరికి వేయడం జరిగిందండి, సీడ్స్. ఆ సీడ్స్ చక్కగా మీరు ఒక్కరోజు నానబెట్టి వేయండి, చాలా బాగవుతుంది. నేతిబీర ఏంటంటే మామూలు బీర కంటే చాలా వరకు పువ్వులు ఇవి కాయలు అవుతాయండి. మనకి మామూలు బీరలో ఏంటంటే ఒక 5 to 10% అవుతాయండి, కానీ దీనిలో చాలా ఎక్కువ అవుతాయి అనమాట. అలాగే చూసారా, ఈ చిక్కుడు మొత్తం అంతా కూడా ఫ్లవరింగ్ వచ్చిందండి, టోటల్గా ఫ్లవరింగ్. అలా ఇక్కడ చూడండి, బాల చిక్కుడు చూడండి, ఇక్కడ ఎంత బాగా చక్కగా అయ్యాయి చూడండి కాయలు. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇదంతా ఫ్రెష్గా ఉంది చూడండి. ఇక్కడ చూపించుకొని చూడండి, చూసారా గుర్తు ఎలా ఉందో. అలాగే పైన కూడా చూడండి చక్కగా అయ్యాయండి. ఇవన్నీ మంచి పోతాకాత దశలో ఉన్నాయి. అలాంటి టైంలో మనకి క్యాంపు. అందుకే మనం ఏం చేస్తామంటే, దానికి తగిన ప్రికాషన్స్ మనం తీసుకుని వెళ్ళాలి. వెళ్తే మన మొక్కలు పాడవు. ఏం చేస్తామంటే, ఈరోజే ఈవినింగ్ దీనికి ప్రివెంటివ్గా ఒక స్ప్రే కూడా చేసి వెళ్తాం. ఆ స్ప్రే గురించి కూడా మీకు చెప్పాను నేను. అంటే పిండి నల్లికి కానీ లేదా పేనుబంకకు కానీ నివారణకి సరిపోయిన ఒక ద్రావణాన్ని మీకు ఇదివరకు నేను చెప్పాను. ఆ ద్రావణాన్ని ప్రివెంటివ్గా మొక్కలన్నింటికి కూడా వేసేసి వెళ్తే మనకి సేఫ్ అండి. ఒక్క మొక్క కూడా పాడవకుండా ఉంటుంది, అది చాలా చాలా సేఫ్ అనమాట. ఇవన్నీ చూడండి ఒకసారి మీకు అంతా కూడా చూపిస్తున్నాను. ఇదిగోండి ఈ వంగ, ఇలా సపోటా,
మందారాలు, టమాటా చూసారా సైజా చూడండి ఒకసారి, సైజ్ ఎలా ఉన్నాయి చక్కగా. టమాటా చూసారు, ఇది ఒక వెరైటీ. అలాగే ఇది చెర్రీ టమాటా అండి, ఇది కూడా చక్కగా అవుతున్నాయి. అలాగే ఫ్లవర్స్ చూసారా, గంట మందారు. చాలామంది అడుగుతున్నారండి, ఇంకా ఇస్తాను, కొంచెం టైం పడుతుందండి ఈ స్టెమ్స్ అనేవి. ఫ్లవరింగ్ చూడండి. ఇలా మొత్తం అంతా కూడా మనం చక్కగా అన్నీ చూసుకున్నాం. ఇక్కడ కుండీలో కూడా మనం క్యాబేజీ బుట్ట అండి చూడండి, క్యాబేజీ బుట్ట వేసుకున్నాం ఇక్కడ, క్యాబేజీ బుట్ట అండి. అలాగే ఇది టమాటా, ఇది కూడా చిన్న మొగ్గ దశలో ఉంది, పువ్వు వస్తుంది. అలా చూడండి, ఇవన్నీ కూడా ఫ్రెష్గా ఉన్నాయండి. కొద్దిగా ఇక్కడ బంతి నారు వేసుకున్నామండి, అది మనం వచ్చేసరికి రెడీ అవుతుంది, అది చేసుకోవచ్చు. ఇది ఇవ్వటానికే రెడీ చేసామండి, దొండ తీసేసాం. మళ్ళీ ఇదే దొండని మళ్ళీ వేసుకున్నాం, డబ్బులో వేసుకున్నాం, అంటే తొట్టులో. ఇది ఆల్రెడీ మీదకి వెళ్ళిపోతుందండి. ఇది ఇలాగే చూసారు, ఇది ఉండే కాకర అండి, కాకర పదకొండులో వేస్తుంది. టమాటా, కాలీఫ్లవర్ ఇదిగోండి స్టార్ట్ అయిపోయింది. ఇది కూడా ఇది సెకండ్ విడతలో వేసుకున్నామండి. ఇది అలా ఇక్కడ కూడా చిక్కుడు, అలాగే కాకర వేసుకున్నామండి. పసుపు వేసుకున్నామండి, ఇది వచ్చేసరికి రెడీ అయిపోతుందండి. చాలామంది పసుపు అడుగుతున్నారండి, కొండ పసుపు మాది చాలా బాగుంటుందండి పసుపు. ఈ పసుపు కావాల్సిన వాళ్ళకి నేను ఏం చేయాలనేది నేను వీడియో చేసి పెడతానండి. పెడితే వాళ్ళు అప్పుడు పంపించండి, అంతవరకు పంపించొద్దు దయచేసి. ఎలా పంపించాలి, ఎంత కావాలి అనేది దాన్ని అడిగి నేను పంపిస్తానండి. ఇలా అండి, ఇలాగా మనకి గార్డెన్ అంతా కూడా చూడండి. ఇలాగా మనం వానపాములు ఎప్పటికప్పుడు మన ఈ తొట్టెల్లో, కుండీల్లో వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇదిగో వేయమ్మా, అలాగే చూసారు కదా. ఇంకా కొద్దిగా ఇలాంటి ప్రికాషన్స్ మనం తీసుకొని వెళ్తే మనం వచ్చేసరికి మొక్కలకి ఏమి ఇబ్బంది ఉండదండి. చెప్పాను కదా మీకు కషాయం అని, అంటే అదే ద్రావణం, ఆ ద్రావణాన్ని కూడా మనం పిచికారీ చేసేయాలి. అది పిచికారీ చేసే ముందు ఒకసారి వాటర్తో మనం మొక్కలన్నిటికీ కూడా ఒక వెదజల్లేటట్టు, అంటే అలా జల్లి వాటర్తో ఆ తర్వాత వేస్తే మొక్క సేఫ్గా ఉంటుంది అనమాట. చూడండి వానపాము మొత్తం సది ఇలా ఇదిగో ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మనం ఇంటికి విజిటర్స్ వస్తారు కదా, అలాగే ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళకి ఇవ్వడానికి ఇలాంటివన్నీ కూడా రెడీ చేసుకుంటాం. అలాగే చూశారు కదా, ఇదంతా కూడా ఫ్రెష్గా ఉన్నాయి. ఇది పోత దశలో ఉంది టమాటా, అలాగే వంగ టమాటా చూసారు, ఇవంతా కూడా పోతండి. ఇలా వెళ్ళేటప్పుడు మనం దీనికి సరైన సంరక్షణ చేసి మనం వెళ్తే ఆ మొక్కలు పాడవకుండా ఉంటాయి అన్నమాట. అది ఎందుకంటే మనం ఎప్పుడు క్యాంప్ వెళ్ళినా సరే ఈ ప్రికాషన్స్ తీసుకొని మనం వెళ్తే మొక్కలు చక్కగా ఉంటాయి, మళ్ళీ వచ్చేసరికి అదే పొజిషన్లో ఉంటాయి అన్నమాట. ఇది మనం ప్రివెంటివ్గా తీసుకోవాల్సిన చర్యలు అనమాట. అలా ఇక్కడ చూడండి, ఆకుకూరలు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ ఆకుకూరలు కూడా మనకి చక్కగా ఉండాలంటే చూసారు, మొత్తం ఎక్కడా కూడా ఒక గడ్డి మొక్క కూడా లేదు. ఆ విధంగా ఎప్పుడు కూడా మనం నిత్యం ఈ పని చేస్తూ ఉండాలి. ఇక్కడ నిమ్మ చూడండి, ఇది ఆల్రెడీ సెకండ్ క్రాప్ అండి. ఇది లాస్ట్ టైం అయ్యే మీకు చూపించాను, వీడియో కూడా చేశాను నేను, చూసారు కదా. చూడండి, ఇది మామిడి అండి, చూసారా పూత కూడా వచ్చేస్తుంది అప్పుడే చక్కగా. నిమ్మ చూపించాను కదా. దీనిలో కాలీఫ్లవర్ అయిపోయిందండి. ఇది ఇక్కడ మనం మిర్చి వేసుకున్నామండి, మిర్చి, కాలీఫ్లవర్, టమాటా చూసారా ఎంత బాగా చూడండి. మల్బరీ మనకి మొండెంకల్ మహేశ్వరి వారు ఇచ్చారండి ఇది. ఇలా అంటే మొత్తం ఏంటంటే మనకి ఎందుకు చూపించానంటే ఇది చూసారా, ఇవంతా మొత్తం అన్నీ కూడా ఫ్రెష్గా ఉన్నాయి. ఇలా ఫ్రెష్గా ఉండాలి అంటే మనం కొద్దిగా శ్రమ పడక తప్పదండి. శ్రమ తీసుకోవాలి, దానికి తగిన ప్రికాషన్స్ తీసుకోవాలి, దానికి కొంత మనం ఎఫర్ట్ పెట్టాలి. ఎఫర్ట్ పెడితేనే మనకి అది వస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఇంకా మీ సజెషన్స్ కూడా నాకు ఇవ్వండి. మీరేం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇది కేవలం అంటే ఇలా క్యాంప్ వెళ్తున్నాం కాబట్టి ఎటువంటి మొత్తం టెర్రస్ గార్డెన్కి ఏ విధంగా ప్రికాషన్స్ తీసుకున్నాం, ఏ విధంగా చేసామని చెప్పడానికి వీడియో చేశాను. వీడియో కొత్త వారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి, 10 మందికి షేర్ చేయండి. వారు కూడా చూస్తారు, వారు కూడా ఈ విధంగా వారు కొన్ని సజెషన్స్ ఇస్తారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.